కేటీఆర్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2. అమెరికాలో చదివారు, 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన మాట్లాడే మాటలు విన్నా, చేసే పనులు చూసినా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఉంటాయి. బాధ్యత గల పదవిలో పనిచేసింది ఈయనేనా అనిపిస్తుంది. ఎందుకు ఇంత పెద్ద అలిగేషన్ చేయాల్సి వస్తుందంటే ఆయన మాట్లాడిన మాటలేంటో ఒకసారి మీరు వినండి, మీకు క్లారిటీ వస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాజీ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడింది హైడ్రాపై. భవిష్యత్తులో క్షేత్రానికి వస్తాం, బాధితులకు అండగా ఉంటాం. ఇక్కడి వరకు బాగుంది, మంచిదే. నిజంగా బాధితులకు అండగా ఉండాలి కూడా. కానీ ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోంది, దాష్టికాలు చేస్తోంది అంటున్నారు. ఇక్కడే వాళ్ళ సైడ్ నుంచి తేడా కనపడుతోంది. ఎందుకంటే ప్రభుత్వం కూలుస్తుంది సక్రమమైన ఇళ్ళు, కార్యాలయాలు కాదు, చెరువుల FTL బఫర్ జోన్లలో ఉన్న ఇళ్ళు. హైడ్రా పని అది. వారిని ఉన్న పళంగా పంపించడం కాకుండా 30 రోజుల ముందుగా వారికి నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఖాళీ చేసేందుకు సమయం ఇస్తున్నారు. ఇన్ని జరిగిన తర్వాతనే వారి ఇళ్లను, కార్యాలయాలను కూలుస్తున్నారు. సరే, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పిందేంటి, చేసిందేంటి? అప్పుడు మీరు కూడా ఆక్రమణలను కూల్చేస్తామన్నారు కదా. దీనికి ప్రజలు, విపక్షాలు సహకరించాలని కోరారు కదా. మీరు చెప్పిన మాటలకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆచరణలోకి వచ్చాయి. మరి అప్పుడు సహకరించాలని మీరు ఇప్పుడెందుకు విమర్శలు చేస్తున్నారు? సరే, నిజంగా ఎవరైనా నష్టపోతే వారికి అండగా ఉంటూ ఆదుకుంటే సంతోషమే. కానీ హైడ్రా చేస్తున్నది అంతా అక్రమమే అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం సరైంది కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ పదే అంటూ ఉన్నారు, హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు, పేదల ఇల్లు గూలుస్తున్నారని. పెద్దల ఇళ్ళ జోలికి వెళ్లడం లేదని, మెయిన్గా దుర్గం చెరువు పరిధిలోని ఇళ్ల గురించి ప్రస్తావిస్తున్నారు ఆయన. కూల్చివేతల విషయంలో హైడ్రా పద్ధతి ప్రకారం వెళ్తుంది. యాక్టివ్ లెక్స్పై ఫస్ట్ ఫోకస్ చేస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే దుర్గం చెరువు యాక్టివ్ పరిధిలో లేదని చెప్పాలి. ఎందుకంటే దుర్గం చెరువు పరిధి ఇంతే అని చెబుతూ నోటిఫై చేసింది మీరే. దాని చుట్టూ ఓ గట్టును కట్టారు, ఓ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు, ఓ అందమైన పార్క్ నిర్మించింది కూడా మీ హయాంలోనే. ఇవన్నీ మీకు తెలియని కాదు. కానీ కేవలం రాజకీయం చేయాలి కాబట్టి పదే దుర్గం చెరువు అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము, మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మాట్లాడడం బాగుంది. మానవత్వం కోణంలో చూస్తే ఇది మంచి నిర్ణయమే. కానీ ఒక క్వశ్చన్, హైడ్రా కూల్చేది FTL బఫర్ జోన్లో నిలనే కదా. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా జరిగే న్యాయం ఏంటి? వారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ మీరు వారికి సహాయం చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం, వారిని ఇబ్బంది పెట్టడం తప్ప ఇందులో జరిగేది ఏంటి అనేది కాంగ్రెస్లో కొంతమంది మీ మీద ఇస్తున్నటువంటి ప్రశ్న. మీకు పొలిటికల్ మైలేజ్ తప్ప బాధితులకు జరిగే న్యాయం ఏమైనా ఉంటుందా? రాజకీయంగా ఇదొక ప్రచారం జరుగుతుంది తప్పితే. మరి కేటీఆర్ దీనికి సమాధానం చెప్తారా చూడాలి. కేటీఆర్ కేవలం పేదవారి ఇళ్లనే కూలుస్తున్నారంటూ ఒక ప్రచారం చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఇప్పటి వరకు హైడ్రా అనేక ఇళ్లను కూల్చింది, బట్ అందులో నిర్మాణంలో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. నేరుగా FTL పరిధిలో ఉన్న ఇళ్లనే కూల్చింది హైడ్రా. అందులో మధ్యతరగతి ప్రజలున్న వారి సంఖ్య ఇంకా తక్కువ. కేవలం 2-3 ఉదాహరణలను తీసుకుని మొత్తం హైడ్రా పనితీరుని క్వశ్చన్ చేయడం సరికాదనేది కాంగ్రెస్ నేతల వాదన. ఇప్పటికైనా హైడ్రాపై అర్థం లేని రాజకీయాలను ఆపితే మంచిదని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. నాన్న వాళ్ళ తండ్రి ఏమో 28,000 కట్టడాలు కూల్చాలని చెప్తారు, కొడుకేమో దాన్ని కూల్చొద్దని చెప్తాడు. ఇప్పుడు ఆ వీళ్ళు ఆ రోజు కావాల్సిన అన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉంటే వీళ్ళు ఆ నాలాల మీద, ఆ చెరువుల దగ్గర ఇల్లు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు ఇబ్బంది వచ్చేదే కాదు. హైదరాబాద్లో వరదల బాధలు ఉండేదే కాదు. కేటీఆర్ గారు, మీకు మేము చెప్పేది ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఫుట్బాల్ ప్లేయర్. ఎప్పుడు ఏ ఆట ఆడాలా, ఎలా ఆడాలి, ఎలా గోల్ కొట్టాలని వారికి తెలుసు. వారి ఏకైక లక్ష్యం రాష్ట్రం డెవలప్మెంట్ అన్ని రంగాలలో కావాలి కాబట్టి ఆ గోల్ మీద మంచి ఆటలు ఆడతారు. మీరు ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా కూడా మా డెవలప్మెంట్ మీద మా దృష్టి ఉంటుంది. మా దృష్టిని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే మీకే నష్టమవుతుందని
మీ కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నాను. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.